ఆర్టీసీ వాళ్ళు చాలా హుషారుగా ఉంటారని పేరు రావాలి మనకి గట్టిగా. ఈ జ్యోతి ఎంతో మందికి వెలుగునిస్తుంది. తమసమ మా జ్యోతిర్గమయ్య, మృత్యువర్మ అమృతంగమయ్య. అదేవిధంగా ఓకే థ్యాంక్ యూ. జ్యోతి చీకట్ల ప్రాంతం మాట్లాడాల్సిందిగా గౌరవ ముఖ్య అతిథి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎస్పీ గారు వారి యొక్క ఎస్పీ గారు ఇక్కడ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక చెప్పవలసిన విషయాలు ఒక 3 విషయాలు ఉన్నాయి. ముందు ఒక పెద్ద ఆవిడ ఇంట్లో సర్వం కోల్పోతే రికవరీ ఉన్నాడంటే తోడు తీస్తున్నారు, భయపడుతున్నారు. వాళ్ళ అభయానికి వస్తుంటే ఆ శబ్దం వింటే భయపడి పారిపోతున్నారు. ఇవాళ ఆంధ్ర ఆయన కుటుంబ తర్వాత ప్రతిదీ అవన్నీ వాళ్ళకి అందిస్తారు. మన ఆర్టీసీ నుంచి మనం ఎవరైనా వెళ్ళి లోపల స్లిప్ పంపిస్తే ఎన్ని పొందమైనటువంటి సహాయ సహకారాలతో ఈరోజు ఆయన 33 సంవత్సరాల 11 మాసాల 6 రోజుల పాటు ఒక యాక్సిడెంట్ లేకుండా సర్వీస్ చేశారు. అలాగే దంపతులిద్దరికి దుశ్శాల్వాతో సరిగా పెట్టుకోవడమా కొంచెం సహకరించండి దయచేసి కొంచెం. వెరీ కంటెంట్ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మనం జే చల్లయ్య 3 త్వరగా ఏమంటే చుట్టాలు తర్వాత చేద్దాం ప్లీజ్. ముందు సార్ అర్జెంట్గా వెళ్ళాలి, కొంచెం సహకరించడమ్మా. మిగతా వాళ్ళు ఆగండి, తర్వాత నేను ప్రత్యేకంగా పిలుస్తాను మిమ్మల్ని. పిలుస్తున్నాము గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టమని చెప్పారు. మీరు కోరుకుంటున్నాను 12 అవార్డ్సే తొందరగా. ఈనాటి మీరందరికీ కూడా మన ఆర్ఎస్ బ్రదర్స్ వారు అలాగే దుర్గావల్లి అండ్ వీరందరూ కూడా గిఫ్ట్ స్పాన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఆర్మీరావు అద్భుతమైన సేవలు అందించేందుకు కానీ వారికి దుశ్శాల్వాతో సత్కారం, మరి పసుపు కుంకుమ మరియు తాంబూలంతో పాటు వారికి కొత్త బట్టలు కూడా పెట్టడం జరిగింది. గట్టిగా చప్పట్లు కూడా అందరూ చప్పట్లు మర్చిపోతున్నారు. మీ చప్పట్లు కావాలి వాళ్ళకి సన్మానం. చప్పట్లు నెంబర్ 31 బీకే రెడ్డి జంగారెడ్డి కూడా 14 రోజుల పాటు ఒక యాక్సిడెంట్ కూడా లేకుండా అద్భుతంగా సర్వీస్ చేశారు. అండ్ నెక్స్ట్ DVSMT రాజు జంగారెడ్డి కూడా DVSMT రాజు జంగారెడ్డి కూడా గెట్ రెడీ రామకృష్ణ చూడమ్మా తొందరగా. ఓన్లీ 6 యాక్సిడెంట్ కూడా లేకుండా అద్భుతంగా సర్వీస్ చేశాడు మన PVV రావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయనకి పుష్పాలంకృతులు చేసి చాలా బాగా అదేవిధంగా వారికి ఒక గిఫ్ట్ అందజేస్తూ నగదు పురస్కారం అందజేస్తూ వారికి సర్టిఫికెట్ అందజేస్తూ దాంతోపాటు వారి శ్రీమతి గారికి కొత్త 5 మాసాలు. అండ్ నెక్స్ట్ గెట్ రెడీ TVV రావు రెడీగా ఉండాలి. ఆయనకి తీసుకోండి, మెటీరియల్స్ తీసుకోండి ప్లీజ్. నెక్స్ట్ వన్ TVV రావు మరియు DPTV గారి చేతుల పుష్పాలంకరణ. అదేవిధంగా నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని. నెక్స్ట్ జంగారెడ్డి MP రావు మరియు పుష్పమాల ప్రశంసాపత్రం మరియు మెల్టన్ వాటర్ గిఫ్ట్. దాంతోపాటు వారి శ్రీమతి గారికి కొత్త శారీ. అందరికీ M చిన్నయ్య జంగారెడ్డి M చిన్నయ్య రెడీగా ఉండాలి. వీళ్ళందరూ కూడా 27 సంవత్సరాలు ఒక్క యాక్సిడెంట్ లేకుండా అద్భుతంగా సర్వీసెస్ చేశారు సార్. వీళ్ళందరూ కూడా వారికి నగదు మరియు ప్రశంసాపత్రము శారీ సత్కరిస్తున్నారు. గట్టిగా సపోర్ట్ కొట్టిన అందరూ కూడా ఫ్లాస్క్ గిఫ్ట్. అండ్ న్యూజిబిట్ డిపో నెక్స్ట్ DVK రావు గెట్ రెడీ DVK రావు అండి సపోర్ట్ కొట్టిన ఏదో మీరు వెరీ బెస్ట్ డ్రైవర్ ఇన్ న్యూజిబిట్ డిపో 2 ఓన్లీ న్యూజిబిట్ డిపో DVK రావు కమ్ అలాంగ్ విత్ ఫ్యామిలీ. సార్ ఉన్నవాళ్ళే కేవలం 12 మంది సార్. వాళ్ళు 12 మంది మీ చేతుల పేరు తీసుకుంటే మళ్ళీ ఇంకో సంవత్సరం వాడు ఏ యాక్సిడెంట్ లేకుండా చేస్తారని మా కోరిక. కొంచెం మీకు శ్రమించే వాళ్ళు మమ్మల్ని మన్నించాలని కోరుతున్నాం. మొమెంటో దాంతోపాటు ప్రశంసాపత్రం నగదు బహుమతి అందజేస్తున్నాం. లాస్ట్ వన్ KR కృష్ణ గెట్ రెడీ KR కృష్ణ. లాస్ట్ వన్ KR కృష్ణ ఫ్రమ్ న్యూజిలాండ్ నుంచి ఇంకో ప్రాంతానికి చాలా చక్కగా తీసుకెళ్తూ ఈ మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా
ఇప్పుడు శరీరానికి రక్తం ఎట్లనో అట్లా ఆర్టీసీ అలాగా మీ ఒక రక్తం ఫ్లో అవుతానే ఉంటేనే ఒక మనిషి బతుకుతాడు. అట్లా ఒక ఎకానమీ పెరగాలన్నా, ఒక చదువు బాగా అందరూ చదువుకొని స్కూల్స్కు కాలేజెస్కి వెళ్ళాలన్నా, ఉద్యోగాలకి వెళ్ళాలన్నా, ఎవరైనా బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేసుకోవాలనుకున్నా ఈ రవాణా వ్యవస్థ అనేది అత్యంత కీలకం. ఆ రవాణా వ్యవస్థలో కూడా ప్రజా రవాణా వ్యవస్థ అనేది గుండెకాయ లాంటిది. అట్లాంటి ఆర్టీసీ డ్రైవర్స్ అందరూ, ఆర్టీసీ స్టాఫ్ అందరూ ఇక్కడ ఉన్న ఈ ప్రోగ్రామ్కి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ ఏపీఎస్ఆర్టీసీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టీసీ. అండ్ ఎప్పటి నుంచో ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా దానికి ఆ సంస్థ ముందుకు పోవడంలో కీలక పాత్ర వహించడం కూడా నాకు కొంచెం గర్వంగా ఉంటుంది, ఐపీఎస్ ఆఫీసర్గా కూడా. అండ్ ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల గురించి నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ఒక ఆర్టీసీ డ్రైవరు వీల్ మీద చేయి పెట్టి నడిపిస్తున్నప్పుడు మీరు వెనక్కి తిరిగి చూస్తే కొన్ని కుటుంబాలు మాట్లాడుకుంటూ ఉంటాయి, చాలామంది నిద్రపోతూ ఉంటారు, ఒక సేఫ్టీ ఉంటుంది. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, ఎప్పుడు బస్సు ఎక్కితే ఎప్పుడు ఆర్టీసీ బస్సే ఎక్కిరా అని చెప్తారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఆర్టీసీ బస్సు అదొక నమ్మకం. గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు, వాళ్ళకి పని వేళలు కరెక్ట్గా ఉంటాయి, వాళ్ళు ఉద్యోగం కాబట్టి చాలా జాగ్రత్తగా చేస్తారు, గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎక్కడ రిస్క్ తీసుకోరు. సో ఆ నమ్మకం అనేది ప్రజల్లో చాలా ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద, మనందరి మీద ఉంది. కాబట్టి మీకు ఏమి ట్రైనింగ్ చెప్తారో, మీకు ఏమైతే రూల్స్ ఇస్తున్నారో అదొక పవిత్ర బాధ్యత. ఒక మీ బస్సులో ఉన్నది ఆ 70 మంది మనుషులు కాదు, ఒక 70 కుటుంబాలు పోతుంటాయి మీ కుటుంబంతో పాటు. సో చాలా జాగ్రత్తగా బండిని తీసుకెళ్ళడం, ఒక నిమిషం ఆలస్యమైన ఏం కాదు. మీ సూపర్వైజింగ్ స్టాఫ్ కూడా చెప్తున్నాము, వాళ్ళని తొందర పెట్టద్దండి, వాళ్ళు టైంకి వస్తారు, మనీ వస్తుంది, బస్సు వస్తుంది, అన్నీ వస్తాయి. సేఫ్టీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళినా పర్లేదు, క్షేమంగా వెళ్ళాలి అందరూ. అండ్ ఈవెన్ మీ డీజిల్ సేవింగ్ అది కూడా ఆ ఎకనామికల్ నడిపితేనే వస్తుంది, ఫాస్ట్గా నడిపితే ఏం రాదు కదా, సంస్థ కూడా మంచిది కాదు అది. సో మీరు అన్ని ఆ భద్రతా నియమాలన్నీ గుర్తుపెట్టుకుంటూ ఆ రోడ్డు నియమాలను కొంచెం పాటిస్తూ, అప్పుడప్పుడు నాకు చిన్న కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. కొంచెం బస్సులు కూడా, మాకు గ్రేహౌండ్స్లో ఒక డ్రైవర్ ఉండేవాడు, గ్రేహౌండ్స్ పోలీస్ కాబట్టి ఆయన బస్సు నడిపేవాడా విమానం నడిపేవాడా నాకు అర్థమయ్యేది కాదు. అందుకే ఎప్పుడు నేను అతని పైలట్ అని పిలిచేవాడిని. అంటే గ్రేహౌండ్స్ అంటే అవసరం, అక్కడ నక్సల్స్ వస్తారు, ఒక బస్సు అంతే స్పీడ్లో వెళ్ళాలి, ఆ ఘాట్ రోడ్లో వెళ్తుంటే హెలికాప్టర్ ఆ ముందు వెళ్ళే జీపు బైక్ కంటే ఇతను ఎక్కువ ముందు బస్సు తీసుకెళ్ళేవాడు. ఆ బస్సు డ్రైవర్ వెనకాల కూర్చునే వాళ్ళం మేము. అదొక రోలర్ కోస్టర్ రైడ్, ఒక ఫైటర్ జెట్లో ఎలా వెళ్ళేది. సో అట్లాంటివి ఏమన్నా మనకు అవసరం లేదు. మన ఫ్యామిలీ సేఫ్టీ, మీ వెనకాల ఉన్న ఫ్యామిలీ సేఫ్టీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ప్లస్ మనది పెద్ద వెహికల్స్ కాబట్టి వెనకాల వచ్చే చిన్న వెహికల్స్ ఉంటారు. చాలాసార్లు మనకి నాలెడ్జ్ ఉంటుంది కానీ అందరికీ ఉండదు. చాలామంది రైతులు ఉంటారు, పల్లెటూరు వాతావరణం ఉంటారు, వాళ్ళకి రోడ్డుకి రైట్ వెళ్ళాలో లెఫ్ట్ వెళ్ళాలో కూడా సరిగ్గా తెలియదు. అట్లాంటి కేసెస్ ఉంటాయి కాబట్టి మనమే ఎక్కువ జాగ్రత్త తీసుకొని వెళ్తే యాక్సిడెంట్స్ మనం ఎక్కువ నివారించవచ్చు, ఎక్కువ కుటుంబాలు రోడ్డును బారిన పడకుండా మనం చూసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ హెల్త్ ప్రాపర్గా చూసుకోండి. ఐ చెకప్స్ కావచ్చు, మీ షుగర్ కావచ్చు. చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటాము. సడన్గా ఈ మధ్య ఎక్కడ బాగా ఉన్న వాళ్ళు 24 years 30 years కూడా స్ట్రోక్స్ రావడము. సో మీ హెల్త్ మీద ఫోకస్ చేయండి. ఏదైనా మీకు ప్రాబ్లం అనిపించినప్పుడు వెంటనే ఆగడం, మెడికల్ హెల్త్ అడగడము, మీ షుగర్ లెవెల్స్ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంచుకుంటే ఆటోమేటిక్గా మీ మనసు బాగుంటుంది, ఆటోమేటిక్గా అన్నీ మంచిగా జరుగుతాయి. ఐ విష్ ఆల్ ద బెస్ట్. మీకు పోలీస్ తరపు నుంచి ఏదైనా సపోర్ట్ ఎప్పుడైనా ఆల్వేస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మీ బస్ వారెంట్స్ ఇవి కూడా చాలా పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగినాయి. సో అవి కూడా చేస్తారు. సో వీ విల్ ఆల్వేస్ బీ దేర్. సో ఎనీ ఇష్యూస్ మీరు మాకు రిప్రజెంట్ చేయండి, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ.